చూడండి మన గార్డెన్లో అయితే గులాబీ ఎలా ఉందో, రోజు ఫ్లవర్ చాలా బాగుంది కదా. గులాబీకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం హార్వెస్ట్ చేయబోతున్నాం మన గార్డెన్లో. కొద్దిగాను, చాలా అంటే చాలా కాదు, చిన్న చిన్నవేను కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు అందరూ బాగున్నారా? మనం ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసినాం మన గార్డెన్లో. రాండి. ఈరోజు మా అమ్మాయి హార్వెస్ట్ చేయాలంటే పైకి వచ్చామండి. ఇవి చూడండి, హార్వెస్ట్ చేయలేదన్నమాట. కొద్దిగా ఇదైతే లేతగా ఉంది, ఈ మిగతావన్నీ బలిసిపోయినాయి కొన్ని. అందుకే ఇప్పుడు ఈరోజు వచ్చి కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేయడానికి వచ్చామండి. ఇవి చూడండి, ఇవి కూడా కొద్దిగా ముదిరిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనకి లేతగా ఉండేవి మాత్రమే ఇప్పుడు మనం మన గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నాము. మా అమ్మాయి చేత చూపిస్తున్నాను అనమాట. ఇది చూడమా, ఇది హార్వెస్ట్ చేసి అది లేతగా ఉంచండి. అవి ఎట్నేమంటారు? దీన్ని లేడీస్ ఫింగర్ అంటారు. యా, లేడీ ఫింగర్. బెండకాయ లేదు మీకు. పడుకో. లేదు, ఇది లేతగా ఉంది, అదన్నీ ముదిరిపోయినాయి. తీసుకో. వన్ లేడీస్ ఫింగర్ ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా ఉంచారండి, ఇవన్నీ ముదిరిపోయినాయి. ఇది ఒకటి లేతగా ఉంది, దాన్ని హార్వెస్ట్ చేద్దాం. ఓకే, ఇవైతే ఇంక లేవు, ఇందులో అయితే లేవు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇవైతే మలిసిపోయినాయి. మనకి సీడ్స్ తయారైపోయినాయి చూడండి. ఈ గివేకి దాచుకుంటానండి. చూడు, లేతగా ఉందా, ఇది గట్టిగా ఉంది. ఇక్కడ పైన చూడండి, మన బెండకాయల్లో ఇక్కడ పై భాగాన ఇలా తుంచితే కట్ అయిపోవాలన్నమాట. ఇలా కట్ అయిపోతే అదేమవుతుందంటే, ఇక్కడ లేతగా ఉంటే మనకి ఇది లేతగా ఉన్నట్ల, చాలా గట్టిగా ఉంటే ఇది ముదిరిపోయింది అని మనకు లేడీ ఫింగర్లో అలా ఐడెంటిఫై చేయొచ్చండి. రామా, నెక్స్ట్ ఇక్కడ చూడు, దొండకాయలు ఉన్నాయి. ఈ దొండకాయలు చెట్టే కదమ్మా, లేవా? చిన్నగా ఉన్నాయి. ఇవి ఇంకా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఆటపక్క ఉన్నాయి పా. ఇది చిల్లినా? వద్దులే, చాలు ఉండిపా. ఇదే నిమ్మపండు, నిమ్మకాయ, లెమన్. అలాగ వస్తుంది. లెమన్, లెమన్ పండింది. తిప్పు, ఫోల్డ్ చేయి, సైడ్ కనాల, అప్పుడు వస్తుంది. ఓకే, ఇంకా ఇక్కడ చూడే అని ఇది పట్టుకో. ఇది దొండ తీగండి, దీనికి పాద అనేది వేయలేదు నేను. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇలా వెళ్ళింది పైకి. ఇక్కడ బ్రింజల్స్ ఉన్నాయి చూడమా. ఇక్కడ బ్రింజలు, అక్కడ బ్రింజలు, ఇక్కడ బ్రింజలు, 3 ఉన్నాయి కింద. కట్ చేసుకో. కింద ఉంచుడి. ఓకే, అది కూడా చిన్నది, అది కూడా చాలు. అక్కడ పిట్టిది ఉంచండి, అది తీసేసుకో. ఇంత కింద పెద్దది ఉంచండి. ఓకే, తర్వాత అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. పండుగ చూడండి స్టార్ట్ అయిపోయింది. పండుగ చూడండి, ఇది ఎలా హోల్స్ అన్ని పెట్టేసింది. ఇది మొత్తం అన్ని హోల్స్ చూడండి. పాడైపోయింది మాది.
బాగుంది కదా చూసే హోల్ పడిపోయింది చూడండి, ఇది ఫ్రెష్గా ఉంది. నీకు అందితే పీకుమా, లేకపోతే లేదు, నేను పీకిస్తాను. రెండు ఇలా వెళ్ళింది, పండుగ వచ్చేసి దాన్ని డ్యామేజ్ చేసిందండి. మనకి ముఖ్యంగా వీటిలో దొండలు ఇదేను ఎక్కువ, దొండ కానీ నేతి బీర కానీ బీర కానీ పండుగ వచ్చి మొత్తం అంతా వెజిటేబుల్ మనకి దొరకకుండా హార్వెస్ట్ చేసుకోకుండా అన్ని మొత్తం అన్ని అది హోల్స్ అన్ని పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వెళ్ళింది ఇదంతాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్లవర్ అయితే మనకి బీర వచ్చింది. ఇప్పుడు సాయంత్రం కదా, నేను 7 o'clock వచ్చి పాలినేషన్ చేస్తానండి. చూడండి, పాలినేషన్ చేయాలి, నైట్ టైం చేస్తాను. చూసారా వచ్చింది, ఇది ఇక్కడ పాలినేషన్ చేయలేదు అనమాట, నేను మర్చిపోయాను. ఇంకా ఏందో అది మాగలేదు, చూడు లేదు వద్దు. ఇక్కడ ఒకటి కూడా వచ్చింది, ఇది నైట్ పాలినేషన్ చేశాను. ఇక్కడ ఒక తేడా వచ్చింది అనమాట. బీర కనిపించలేదండి, ఇది ఇక్కడ సారీ, బీర కనపడలేదమ్మా. బీర ఇక్కడ పాలినేషన్ చేసాం రాత్రి, తెగిపోయింది పచ్చిది. మనం చెట్లు చూడండి, సీతాఫలాలు, సీతాఫలాలు అక్కడ ఒకటి ఉంది, పేపర్ ప్లాంట్ మన గార్డెన్ లో. కొంచెమైనా మాగింది, హార్వెస్ట్ చేసి ఓకే. అది రౌండ్ ఉంది కదా. మందారం చూడండి ఎలా విచ్చుకుందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, చూసారా, చాలా బాగుంది. పొద్దున్నే అంత లేట్ గా ఇవి విచ్చుకుంటాయి అనమాట మన గార్డెన్ లో. మందారాలు మల్బరీనా, చూసారా మలబరీస్ ఎలా ఉన్నాయో. కొన్ని మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాము, చాలా అంటే చాలా లేవు. మన గార్డెన్ లో డ్రాగన్ ఫ్రూట్ చూపించాలా, ఒకసారి మనం పాలినేషన్ చేసాం కదా, చూడండి ఇలా ఉంది. ఇంకా ఈ ముక్కలు అయితే రాలేదు, వెయిట్ చేద్దాం. మన గార్డెన్ అయితే చాలా బాగుందండి. మేము పైకి వచ్చామన్నమాట. పైకి వస్తే జస్ట్ ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, మధ్యలోనే వీడియో ఆపేస్తున్నాము.